బంగ్లాదేశ్ మరో కుట్ర కోణాన్ని ఆవిష్కరించబోతోందా అంటే దానికి ఎస్ అనే సమాధానం చెప్పాలి. దానికి కారణం ఏంటి అంటే తీస్టా రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. తీస్టా రివర్ కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ అండ్ రెస్టోరేషన్ ప్రాజెక్ట్ అనేటువంటి ఒక పేరుతో బంగ్లాదేశ్ ముందుకు తీసుకొస్తున్నటువంటి ఒక ప్రాజెక్ట్ ఈరోజు భారతదేశాన్ని కలవరపెడుతోంది. మిత్రదేశంగా భావించి భారత్ బంగ్లాదేశ్కు ఎంతో, అంటే నిజంగా చెప్పాలి అంటే మనం హిస్టారికల్గా మాట్లాడాలి అంటే అసలు బంగ్లాదేశ్ ఆవిర్భావానికి మూల కారణం భారతే. ఈస్ట్ పాకిస్తాన్గా ఉన్నటువంటి ఆ దేశంలో పాకిస్తాన్ నేతృత్వంలో ఉన్నటువంటి నాయకులు చేసేటువంటి ఆగడాలు, అలాగే డిస్క్రిమినేషన్, అలాగే వాళ్ళపై చూపించినటువంటి ఒక సెకండ్ గ్రేడ్ సిటిజన్స్కి ఉన్నటువంటి ఒక రెస్పెక్ట్ కానివ్వండి, అలాగే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, ఇక అన్నిటికంటే ముఖ్యంగా బంగ్లాదేశ్ ఏరియా ఎక్స్ప్లాయిటేషన్ ఏదైతే ఉందో దాన్ని గమనించినటువంటి అక్కడ స్థానిక లీడర్స్ ముజిబుర్ రెహమాన్ లాంటి నాయకులందరూ కూడా వ్యాలియంట్గా ఒక వైలెంట్ ఎక్స్ప్లోషన్ లాగా బయలుదేరి బంగ్లాదేశ్ అనేటువంటి, అంటే దే వాంటెడ్ ఏ సపరేట్ ఇండిపెండెంట్ సోవరైన్ స్టేట్. మరి ఆ నేతృత్వంలో పాకిస్తాన్తో యుద్ధం చేసేటువంటి శక్తి కానీ యుక్తి కానీ లేనటువంటి నేతృత్వంలో వాళ్ళ అవసరాలను గుర్తించి అసలు ఈ కాజ్ అనేటువంటిది జినైన్ అనేటువంటి విషయాన్ని గుర్తించిన భారత్ తన యొక్క స్నేహ హస్తాన్ని ముందుకిచ్చి తన యొక్క ఇండియన్ ఆర్మీ ఆ యుద్ధరంగంలోకి దింపింది. మరి దానివల్లే ఇండో పాక్ వార్లో ఘన విజయం సాధించినటువంటి భారత్ బంగ్లాదేశ్ అనేటువంటి ఒక సరికొత్త దేశాన్ని కూడా ఆవిర్భావం కావడానికి మూల కారణమైంది. మరి ఇంత జరిగిన తర్వాత ఏర్పడ్డ బంగ్లాదేశ్లో ప్రతి విషయంలో కూడా భారత్ వెన్నుదన్నుగా ఉంది. బంగ్లాదేశ్ అనేటువంటిది స్ట్రాటజిక్ కంట్రీనే, కానీ నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, సుందర్బాన్స్ లాంటివి. కానీ ఆ దేశానికి ఉన్న లిమిటేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం జియో పొలిటికల్గా అలాగే జియోగ్రాఫికల్గా తీసుకున్నా కూడా ఆ రిలీఫ్ ఫీచర్స్ అనేటువంటివి చాలా డైవర్స్గా ఉండటం, ముఖ్యంగా కంట్రీలో ఎక్స్ట్రీమ్స్ అంటే ఎక్స్ట్రీమ్ ఫ్లడ్స్, అలాగే ఎక్స్ట్రీమ్ డ్రైనెస్ కూడా ఉంటుంది. మరి ఇటువంటి ఒక భిన్న వాతావరణం, అలాగే అక్కడ ఉన్నటువంటి హ్యూమన్ క్యాపిటల్ను సరిగా వాడుకోలేకపోవడం, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎకానమీ కానీ వీక్ ఎకానమీ కానివ్వండి, ఇన్ఫ్లేషన్, అలాగే అక్కడ అంతర్యుద్ధాలు, మరి ఇవన్నిటి నేపథ్యంలో భారత్ కంటిన్యూస్గా బంగ్లాదేశ్ డెవలప్మెంట్కి కూడా కృషి చేసింది. కేవలం బంగ్లాదేశ్ అనేటువంటి ఒక దేశాన్ని ఏర్పరచడమే కాకుండా ఆ బంగ్లాదేశ్ ఎకానమీ డెవలప్ కావడానికి కూడా ముఖ్య సూత్రం భారతే అయింది. ఎందువల్ల అంటే ఇక్కడ మనం ఇచ్చినటువంటి సౌలభ్యం అటువంటిది. మనం ఫ్రీ మార్కెట్ ఇచ్చాం, అలాగే రకరకాలుగా ఇప్పుడు వాళ్లకు ట్యాక్స్ కన్సెషన్స్ ఇచ్చాం, అలాగే డ్యూయల్ ట్రేడ్ పాలసీ ద్వారా వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఆ ప్రోడక్ట్స్ను మనం ఇంపోర్ట్ చేసుకోవడం, అలాగే మన దేశంలో ఉన్నటువంటి ఎక్స్పోర్ట్ అనేటువంటిది కంటిన్యూ చేయడం, ఇలా ఒక బైలేటరల్ కండిషన్స్, ఒక ట్రేడ్ ఈకోసిస్టమ్ను మనం డెవలప్ చేసాం. మరి ఇంత చేసిన తర్వాత కూడా బంగ్లాదేశ్ తన ఉనికిని మర్చిపోయింది, తన నిజాయితీని పక్కకు పెట్టేసింది. అసలు స్నేహ హస్తం ఇచ్చి అసలు తన అస్తిత్వానికి కారణమైన భారత్పై ఎవ్వరూ ఊహించలేనటువంటి విధంగా విమర్శిస్తోంది, అలాగే విపరీత చర్యలకు కూడా పూనుకుంటోంది. ఈ మధ్యకాలంలో మనం చూసాం, షేక్ హసీనా ఎప్పుడైతే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారో, భారత్కు వచ్చి ఆశ్రయం తీసుకున్నారో, తర్వాత మొహమ్మద్ యూనిస్ గారి నేతృత్వంలో కేర్ టేకర్ గవర్నమెంట్ అనేటువంటిది అక్కడ బంగ్లాదేశ్లో ఉండిందో, అసలు ఎప్పుడూ చూడనటువంటి ఒక హిందూ డిస్క్రిమినేషన్, అలాగే మన భారతీయులపై వాళ్ళు చూపినటువంటి ఒక ఎంత క్రూయల్టీ అంటే అసలు మనం ఊహ చేయలేం. సర్ఫేస్ అయిన కేసెస్ చాలా తక్కువ కాబట్టి అటువంటి హొస్టిలిటీ, అంటే భారత్ అంటే సరిపోకపోవడం. అలాగే మనం చూసాం యూనిస్ విషయంలో కూడా ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా మెల్లగా భారత్ నుండి చైనా వైపు దృష్టిని సారించారు. అంటే బంగ్లాదేశ్ అనేటువంటిది స్ట్రాటజిక్ అలయన్స్ పార్ట్నర్ ఆఫ్ ఇండియా అని కాకుండా స్ట్రాటజిక్ అలయన్స్ పార్ట్నర్ ఆఫ్ చైనాగా తీసుకెళ్లారు. మరి ఇప్పుడు కూడా తారిక్ రెహమాన్ గారు వచ్చారు పిఎంగా, మరి మార్పులు చేర్పులు అవుతాయేమో. అలాగే భారత్తో ఉన్నటువంటి సంబంధాలు కానివ్వండి, ఒక స్నేహపూరితమైనటువంటి వాతావరణం కానివ్వండి, అది పరిడవిల్లుతుంది అని ఆశించినటువంటి వాళ్లకు మళ్ళీ నిరాశే ఎదురైంది. ఎందువల్ల అంటే తారిక్ రెహమాన్ గారి నేతృత్వంలో రెహమాన్ కైలుల్లర్ అనేటువంటి ఒక మంత్రి, ఆయన ఈ మధ్యకాలంలోనే
చైనా మంత్రి వాంగ్ను కలిశారు. వాంగ్ను కలిసి వాళ్ళిద్దరి మధ్య ఒక ద్వైపాక్షికమైనటువంటి ఒక ప్యాక్ట్ కూడా, ఒక అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. అదే తీస్టా రివర్పై ఉన్నటువంటి అగ్రిమెంట్, తీస్టా రివర్ డెవలప్మెంట్. అలాగే వాళ్లకు రెస్టోరేషన్ ప్రాజెక్టుగా కూడా తీసుకున్నారు. కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ ప్రాజెక్ట్ ఏంటి అని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. తీస్టా రివర్ అనేటువంటిది సిక్కిం అని, భారతదేశంలో సిక్కింలో ఆవిర్భావమైనటువంటి ఈ రివర్, అది 440 కిలోమీటర్స్ ట్రావెల్ అవుతుంది ఫైనల్గా బిఫోర్ ఇట్ మెర్జెస్ విత్ ద సీ. మరి ఇంత లాంగ్ ట్రావెల్ 440 కిలోమీటర్స్ ట్రావెల్లో అది సిక్కిం నుండి వెస్ట్ బెంగాల్కి వచ్చి, వెస్ట్ బెంగాల్ నుంచి ఇట్ ఫ్లోస్ ఇంటూ బంగ్లాదేశ్. మరి బంగ్లాదేశ్లో నియర్లీ 140 కిలోమీటర్స్ అది ఫ్లో అవుతుంది. మరి ఈ రివర్ గురించి భారతదేశం అలాగే బంగ్లాదేశ్ మధ్య అనేక రకాలైనటువంటి వాటర్ షేరింగ్ న్యాచురల్లీ, ఎందుకంటే ఇది ట్రాన్స్బౌండరీ రివర్ కాబట్టి, ఇట్ ఈస్ ఫ్లోయింగ్ బిట్వీన్ 2 కంట్రీస్ కాబట్టి న్యాచురల్లీ ట్రాన్స్బౌండరీ రెస్ట్రిక్షన్స్ అలాగే ఇంటర్నేషనల్ వాటర్ షేరింగ్ ప్రొవిజన్స్ కూడా ఉంటాయి. కాబట్టి వాటికి అనుగుణంగానే భారత్ బంగ్లాదేశ్ రెండు కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చాయి. మనం వే బ్యాక్ కూడా మనం చూసుకున్నట్టయితే 90స్లో వచ్చాయి, అలాగే ఇప్పుడు 2011లో కూడా అగ్రిమెంట్స్ అయ్యాయి. కానీ ఏది కూడా ఒక ట్రీటీ ఫామ్లో ఫైనల్ ఒక ఫేస్ అలాగే ఒక ఫేసెట్ అనేటువంటిది రాలేదు, ఒక ఫైనల్ పిక్చర్ అనేటువంటిది రాలేదు. ఈ నేతృత్వంలోనే 36-39 అలా ఒక రేషియోస్లో షేర్ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో భారత్కు బంగ్లాదేశ్కు ఈ రివర్ చాలా ముఖ్యం. తీస్టా రివర్ భారత్లో కూడా ఇరిగేషన్ అలాగే పవర్ డెవలప్మెంట్ కోసం చాలా ఉపయోగపడుతుంది. అలాగే సేమ్ విత్ బంగ్లాదేశ్ కూడా, ముఖ్యంగా అక్కడ ఇరిగేషన్కు చాలా, అక్కడ అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ కాబట్టి బంగ్లాదేశ్లో కూడా ఇలా అగ్రికల్చర్ అలాగే జూట్ ఇండస్ట్రీకి, ఫార్మసీ వీటన్నిటికి కూడా కావాల్సిన వాటర్ సప్లై అక్కడ తీస్టా రివర్ నుంచే వెళ్తోంది. మరి ఇవన్నిటి నేపథ్యంలో రివర్ ప్రాముఖ్యతను గుర్తించినటువంటి బంగ్లాదేశ్ కూడా ఎప్పటికప్పుడు తన వాటర్ షేర్ రేషియోను పెంచాలి అనేటువంటి ఒక కోరికతో, ఒక అభిమతంతో ముందుకు వస్తోంది. దానివల్ల ఈ టాక్స్ అనేవి ఒక రకంగా డెడ్లాక్ వైపుకు దూసుకొని వెళ్తున్నాయి. అయినా కూడా భారత్ ఈ రివర్ డెవలప్మెంట్లో కానివ్వండి, అలాగే ఈ క్యాచ్మెంట్ ఏరియా కానివ్వండి, అలాగే డ్రెడ్జెస్ ఫార్మేషన్ కానివ్వండి, ఇలా ఈ ఎంబార్క్మెంట్స్ కానివ్వండి, వీటన్నిటి విషయంలో స్నేహహస్తం ఇస్తోంది. అలాగే ఫైనాన్షియల్ ఎయిడ్ ఇచ్చింది, అలాగే ఇంజనీరింగ్ అసిస్టెన్స్ ఇచ్చింది, అలాగే టెక్నికల్ కోఆపరేషన్ కూడా చేసింది. మరి ఇంత జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్య సీక్రెట్గా, అసలు ఎవరు ఊహించలేదు, భారతదేశానికి ఒక పెను ముప్పును తీసుకొని రావాలి అనేటువంటి ఒక సంకల్పంతోనే బంగ్లాదేశ్ చైనాకు వెళ్ళి అక్కడ వాంగ్ అనే మినిస్టర్ని కలిసి చైనా గవర్నమెంట్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం విలువ వింటే కూడా మనం ఆశ్చర్యపోతాం, $1 బిలియన్. మరి అంత పెద్ద ఒప్పందం చేసుకునేది ఎందువల్ల అంటే, చైనాకు ఒక పాలసీ ఉందండి. అదేంటంటే ప్రతి దేశం, ఏ దేశం అయితే ఎకనామిక్గా వీక్ ఉంటుందో అక్కడ అది BRI పాలసీ అనేటువంటి పాలసీ కింద అది రోడ్స్ను, అలాగే అది ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసిస్తూ దాన్ని ఆ దేశంలో ఉన్నటువంటి బెస్ట్ పార్ట్స్ని కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి మినరల్స్ని కానివ్వండి ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. మరి ఇటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలసీతో చైనా ముందుకు వస్తోంది. కానీ బంగ్లాదేశ్కి అదే నచ్చింది. ఎందువల్ల అంటే బంగ్లాదేశ్ ఈ మధ్యకాలంలో చైనాకు బాగా సన్నిహితంగా మెలుగుతోంది, చైనా అసిస్టెన్స్ కోరుకుంటోంది, చైనా కోఆపరేషన్ని ఆహ్వానం చేస్తోంది. ఎందుకు అంటే అసలు చైనా పాలసీ కూడా ఇండియాని ఏ విధంగా అయినా సైడ్ లైన్ చేయాలి, ఏషియాలో సూపర్ పవర్గా చైనా ఉండాలి, కానీ ఏషియాలో ఇండియా యొక్క స్థానం తగ్గాలి అని ఆలోచన చేస్తోంది. కానీ భారత్ ఎప్పుడు కూడా ఇటువంటి స్టాటిస్టిక్స్ కానివ్వండి, ఇటువంటి ఒక రకమైనటువంటి ఆలోచన విధానం కానివ్వండి, ఇటువంటి కరప్ట్ థింకింగ్ ఎప్పుడూ చేయలేదు. ఇట్ వాస్ గోయింగ్ ఇన్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ వే. అసలు మనకు ఉన్నటువంటి పాలసీ ఏంటంటే, మన నైబర్స్ ఫస్ట్ అనే పాలసీ మనకుంది. అంటే శ్రీలంక కావచ్చు, ఇటు బంగ్లాదేశ్ కావచ్చు, నేపాల్ కావచ్చు, భూటాన్ కావచ్చు, అలాగే ఈవెన్ విత్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇప్పుడు అలైడ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే నైబర్ కంట్రీసో వాటన్నిటిలో కూడా ఏ ప్రాబ్లం వచ్చినా భారత్ ముందుంది. అసలు బంగ్లాదేశ్కి కూడా కోవిడ్ సమయంలో మనం ఇచ్చినటువంటి సప్లైస్, ఆ కోవిడ్కి ఉన్నటువంటి మెడికల్ సప్లైస్, వ్యాక్సిన్ సప్లైస్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగా బంగ్లాదేశ్లో ఒక వాస్ట్ పాపులేషన్ కాపాడాయి. అలాగే మయన్మార్ కూడా పంపించాం.
మనం ఫిలిప్పైన్స్కి పంపించామంటే భారత్ ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ అవుట్లుక్తో ఉంటుంది. కానీ మన పొరుగు దేశాలు ఏవైతే మన నుంచి బెనిఫిట్ అయ్యాయో ఆ దేశాలు మాత్రం ఆ నమ్మకాన్ని నిలుపుకోలేకపోతున్నాయి. తాజా ఇప్పుడు మనం చూసినట్టయితే ది ప్రజెంట్ కేస్ తీస్టా రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో చైనాతో ఏం చేస్తుందంటే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తుంది. మరి దీనివల్ల ఇండియాకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు మనం అందరూ బాగా తెలుసుకోవాలి. 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ ముఖ్యంగా. ఒకటి స్ట్రాటజిక్ లొకేషన్ ఒకటైతే, రెండవది స్ట్రాటజిక్ అలయన్స్. ఈ 2 చాలా పెద్ద ప్రాబ్లమ్స్. మరి స్ట్రాటజిక్ లొకేషన్ అంటే ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది, మరి ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది సిలిగురి కారిడార్ అని మనం కనుక ఒక్కసారి ఇండియన్ మ్యాప్ చూసినట్టయితే వెస్ట్ బెంగాల్ అనేటువంటిది 7 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కు కనెక్ట్ అయ్యే ఒక నారోయెస్ట్ పాయింట్ ఉంటుంది, చాలా నారో పాయింట్. దాన్ని చికెన్ స్నేక్ అని కూడా అంటారు. మరి అటువంటి వెరీ నారో ఏరియాలో ఆ నారో ఏరియా అనేటువంటిది చాలా కీలకం భారతదేశానికి. ఎందువల్ల అంటే ఆ ఏరియా కనుక కట్ ఆఫ్ అయితే భారత్ మెయిన్ ల్యాండ్కు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కు కంప్లీట్గా ఒక కనెక్షన్ అనేటువంటిది ఉండదు. దే విల్ బి ఐసోలేటెడ్. మరి అటువంటి ఒక పెను ప్రమాదం ఉంది కాబట్టి ఈ సిలిగురి కారిడార్ అనేటువంటిది భారత గవర్నమెంట్ చాలా ప్రొటెక్ట్ చేసుకుంటూ మన స్పెషల్ BSF ఫోర్సెస్ ఎప్పుడు అక్కడ 24/7 అక్కడ ఆపరేట్ అవుతూ ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో మనం చూసినట్టయితే ఈ సిలిగురి కారిడార్కు నార్త్లో ఉన్నటువంటివి నేపాల్, భూటాన్ అవుతే సౌత్లో బంగ్లాదేశ్ ఉంది. ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్ కొన్ని రాంగ్ కామెంట్స్ కూడా చేసిందండి. అంటే తన ఇంటెన్షన్స్ను బయట పెట్టుకుంటోంది. అదేంటి అంటే ఈ చికెన్ స్నేక్ని కనుక మనం కంట్రోల్ చేయగలిగితే అప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మనవే అనేటువంటి ఒక సంకేతం కూడా చైనాకు పంపించింది. అంటే ఎంతటి జియోపొలిటికల్గా మనం చూస్తే ఎంత దుర్మార్గం చూడండి. మన సహాయం తీసుకొని ఎదిగినటువంటి ఈ బంగ్లాదేశ్ ఈరోజు మనల్నే వంచిస్తోంది. చైనాతో కలిసి అసలే చైనాకు భారత్ భూభాగం మీద కన్నుంది. అరుణాచల్ ప్రదేశ్ ఇప్పటికే మాది అంటున్నటువంటి నేతృత్వంలో అరుణాచల్తో సహా మిగిలిన 6 స్టేట్స్ మొత్తం 7 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్పై ఒక రకంగా యాక్సెస్ కలిగేటువంటి మాటలు బంగ్లాదేశ్ మాట్లాడింది. మరి ఇండియా కూడా దానికి తగిన సమాధానం ఇచ్చినా కూడా ఇంటెన్షన్స్ అనేవి బయటికి వచ్చాయి. అటువంటి నేతృత్వంలో ఇప్పుడు ఈ సిలిగురి ప్రాజెక్ట్ అంటే భారత్ ఎందుకు కలవరపడుతోందంటే ఈ ప్రాజెక్ట్ యొక్క అలయన్స్, ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఉండటం సిలిగురి కారిడార్కు చాలా దగ్గర. మరి అటువంటి ప్లేస్లో ఇప్పుడు చైనాతో వీళ్ళు పార్ట్నర్షిప్తో ఉన్నారు కాబట్టి చైనా, ది ప్రెజెన్స్ ఆఫ్ చైనీస్ పీపుల్, చైనీస్ ఎక్స్పర్ట్స్ అక్కడ రావటం, చైనా వాళ్ళు అక్కడ తిరగటం అనేటువంటిది భారత్ సార్వభౌమత్వానికి ఎంతమాత్రం కూడా అది సరి అయింది కాదు. సెక్యూరిటీ అండ్ సేఫ్టీ విషయంలో అది చాలా ప్రమాదకరం. కాబట్టి ఈ మూవ్ అనేటువంటిది భారత్కు నిజంగా చాలా నచ్చనటువంటి ఒక అంశం. అందువల్లే చాలాసార్లు ఈ ప్రాజెక్ట్ రెస్టోరేషన్ అండ్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మేషన్కు మా సహాయం అందజేస్తామని చెప్పినా కూడా బంగ్లాదేశ్ ఒక ఈవిల్ ఇంటెన్షన్తో చైనాను ఈ విధంగా అప్రోచ్ చేయడం, చైనా గవర్నమెంట్ కూడా ఇట్ రెడీలీ అగ్రీడ్. ఎందువల్ల అంటే చైనా కావాల్సింది కూడా ఇదే కాబట్టి. అలా ఇద్దరు ఈవిల్ ఇంటెన్షన్స్తో ఉన్నటువంటి వాళ్ళు పార్ట్నర్ అయ్యారు. నౌ దే వాంట్ అటాక్ భారత్. ఎలా అంటే ఇప్పుడు ఈ సిలిగురి ఈ ట్రాక్ట్కి దగ్గరగా ఉండటం వల్ల వాళ్ళు అబ్జర్వేషన్స్ చేసుకోవచ్చు, ఈ సైట్ను వాళ్ళు క్లోజ్గా మానిటర్ చేయొచ్చు, స్కాన్ చేయొచ్చు. అలాగే ఈ ప్లేస్ని ఎలాగైనా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్తో విడగొట్టాలి అనేటువంటి కొన్ని ప్రణాళికలు కూడా అక్కడ వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి భారత్ ఈజ్ వరీడ్ అబౌట్ ఇట్. ఇక సెకండ్ థింగ్ ఈజ్ ది స్ట్రాటజిక్ అలయన్స్ అని అనుకున్నాం. అదేంటి అంటే చైనాతో చేయించడం అనేటువంటిది భారత్కు చాలా ఎకనామిక్గా, జియోపొలిటికల్గా, అలాగే మనకి ఇంటర్నేషనల్ ఇప్పుడు పాలసీస్ ప్రకారం కూడా అది చాలా తప్పైనటువంటి ఒక మూవ్. కాబట్టి భారత్ ఈస్ రియల్లీ థింకింగ్ అబౌట్ ఇట్. ఎందువల్ల అంటే చైనా అనేటువంటి దేశం నిజంగా ఆపర్చునిస్ట్ కంట్రీ అని మనం చెప్పొచ్చు, అవకాశవాది. అంటే ఏ దేశంలో మంచి మినరల్స్ కానీ మంచి అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ ఉంటాయో వాటిని కబళించడానికి అది BRI అనేటువంటి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని అంటారు. మరి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, వాళ్లకు రోడ్స్ కానివ్వండి, అలాగే బ్రిడ్జెస్ కానివ్వండి, డ్యామ్స్ కానివ్వండి, ఇవి నిర్మించి ఆ దేశంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టేటువంటి ఒక పథకం అది. మరి ఇప్పుడు బంగ్లాదేశ్కి ఎలా అంటే ఎలాగైనా భారత్ నుంచి చైనా వైపు వెళ్ళాలి కాబట్టి
చైనాకి ప్రాజెక్టుని ఇచ్చి వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. దీనివల్ల బంగ్లాదేశ్ ఏమనుకుంటోందంటే భారత్కు హాని చేసి చైనా మెప్పు పొందుదామని చూస్తోంది. కానీ చైనా ఈజ్ సచ్ అన్ ఈవిల్ కంట్రీ. బంగ్లాదేశ్కు తెలియదు. బంగ్లాదేశ్కు ఇది ఒక రకంగా భస్మాసుర హస్తం లాంటిది. ఎవరినైతే కోరుతున్నామో వాళ్ళ హస్తంతోనే వాళ్ళ దేశం యొక్క ఉనికే వెళ్ళిపోతుంది. మరి అటువంటి చైనాని ఈరోజు ఆహ్వానిస్తోంది. కాబట్టి తీస్టా రివర్ ప్రాజెక్ట్ అనేటువంటి విషయంలో భారత ప్రభుత్వం చాలా యోచన చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత అక్కడ కలిగేటువంటి మార్పులు, అలాగే డెఫినెట్గా ఇప్పుడు బంగ్లాదేశ్ ఆల్రెడీ హయ్యర్ వాటర్ షేరింగ్ అడుగుతోంది. కాబట్టి ఈ నేపథ్యంలో భారత్ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునింది. ఇప్పుడు మనకున్నటువంటి ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ప్రకారం అప్పర్ ఏరియా మనదే. కాబట్టి డెఫినెట్గా వీ హ్యావ్ హోల్డ్ అండ్ వీ హ్యావ్ ద రైట్ ఓవర్ ద రివర్. ఇప్పుడు తీస్టా రివర్ అప్పర్ ఏరియాలో మనం ఉన్నాం. కాబట్టి అక్కడ వెస్ట్ బెంగాల్లో కూడా ఇప్పుడు అక్కడ ఇరిగేషన్కు కావాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా అక్కడ ఒక పవర్ ప్రాజెక్టును కూడా కడుతున్నారు, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్. దానివల్ల ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉంటాయి. నియర్లీ 1 lakh హెక్టార్స్కు ఉంటే 10 lakh హెక్టార్స్కు ఉంటాయి. అలాగే ఒక 67 మెగావాట్ పవర్ కూడా అక్కడ జనరేట్ అయ్యేటువంటి కొన్ని పథకాలతో భారత ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తోంది. మనం సరైనటువంటి సమయంలో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం బంగ్లాదేశ్ను కూడా షాక్కు గురి చేసింది. కానీ బంగ్లాదేశ్ వెళ్ళే మార్గం, వెళ్ళే విధానం మాత్రం ఇంటర్నేషనల్ కమ్యూనిటీనే తప్పుపట్టింది. ఎందువల్ల అంటే మొదటి నుండి డే 1 నుండి కూడా స్నేహహస్తం, అలాగే కోఆపరేటివ్ ఒక ఇనిషియేటివ్తో ముందుకొచ్చినటువంటి భారత్ విషయంలో బంగ్లాదేశ్ ఇటువంటి స్టెప్స్ తీసుకునింది అంటే ఇంటర్నేషనల్ పాలసీ ప్రకారం బంగ్లాదేశ్ అనేటువంటిది నిజంగా నమ్మదగిన నేస్తం కాదు, నమ్మదగిన కంట్రీ కాదు అని ఒక బ్రాండ్ పడింది. మరి లెటస్ సీ ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నటువంటి అంబిషియస్ ప్రాజెక్ట్తో వాళ్ళు ఎంత ముందుకెళ్తారో, తర్వాత చైనీస్ కోఆపరేషన్తో ముందుకెళ్తున్నటువంటి బంగ్లాదేశ్ డెఫినెట్గా ఇట్ విల్ ఫేస్ అన్ఎండింగ్ ట్రబుల్స్ అనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందువల్ల అంటే చైనా ఉద్దేశం బంగ్లాదేశ్కు సహాయం చేయటం కాదు, ఇటు భారతదేశంపై పట్టు బిగించడం, బార్డర్ ఏరియాస్పై పట్టు బిగించడం, అలాగే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి రిసోర్సెస్ మొత్తం కైవసం చేసుకోవడం. సో లెట్ us wait and see how this project gets off and let us see the consequences of it also. Thank you.